హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో మరిన్ని ట్విస్టులు. ముఖ్యంగా ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్రమాస్తులకు సంబంధించిన కేసు ఒకటి నడుస్తూ ఉంది. ఈ అత్యాచారానికి సంబంధించిన ఒక ఎఫ్ఐఆర్ అయితే సందీప్ ఘోష్కి సంబంధించిన అక్రమాస్తుల కేసు మరొకటి. ఈ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు సందీప్ ఘోష్ భార్య కూడా ఈ కేసులో నిందితురాలైంది. ఈ కోల్కతా అత్యాచార కేసుకు సంబంధించి అక్రమాస్తుల కేసు ఏదైతే ఉందో దీంట్లో ఆయన భార్య సంగీత ఘోష్ ఆవిడ కూడా నిందితురాలుగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, సో ఈ డిపార్ట్మెంటు సిబిఐ ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో సందీప్ ఘోష్కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని దర్యాప్తులు చేపట్టింది. దర్యాప్తు చేపట్టి ఈయనకు సంబంధించిన అనేక చోట్ల దాడులు కూడా చేసింది. సందీప్ ఘోష్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఆయన ఇల్లు కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, ఆయన సన్నిహితులు దాదాపు 7గురికి సంబంధించిన 7 చోట్ల ఒకేసారి ఈడీ దాడులు అయితే చేసింది. ఈ దాడుల్లో అనేక సంచలనమైన విషయాలు అయితే తెలిసాయి. సో ఆయన భార్య కూడా ఈ కేసులో ఏ విధంగా ఇరుక్కున్నారు, సో ఆవిడ చేసిన తప్పేంటి అనేది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది. సో దాంట్లో మనం అనేక విషయాలు అయితే చర్చిద్దాం. ఆవిడ ఏ విధంగా ఇరుక్కున్నారు అనేది కూడా చూస్తే సందీప్ ఘోష్ విషయంలో మనం ముందు నుంచే ఒక విషయం అనుకుంటూ వస్తున్నాం. ఏంటంటే ఆయన ఈ శవాలని వేరే దేశాలకు అమ్ముకుంటాడని, అదేవిధంగా స్టెరిలైజ్ చేసిన సిరంజీలు కావచ్చు, మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా బంగ్లాదేశ్కి ఇతర దేశాలకి అమ్ముతాడని, అంటే అన్ని సెకండ్ హ్యాండ్. సో అట్లా అమ్ముకొని సొమ్ము చేసుకుంటాడు. దానికోసం ఆయన హాస్పిటల్లో ముఠా పెట్టుకున్నాడని ఈ విధంగా మనం ఆల్రెడీ చర్చించాం. దాంతోపాటు మెడిసిన్ కూడా, ఇక్కడికి వచ్చిన మెడిసిన్ కూడా వేరే చోటకు తరలిస్తూ వెళ్తుంటాడు అని చెప్పేసి అది మాట్లాడాం. దీంతోపాటు అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈయన ఇక్కడ చేసిన అక్రమాలు, వాటి ద్వారా డబ్బులు కూడగట్టుకున్నాడు. తన వాచ్మెన్ భార్యకి అప్పగించడం, అంటే ఆవిడకి దాన్ని లీజుకి ఇచ్చేశారు. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి హాస్పిటల్కి కావాల్సిన ఏవైతే మెడికల్ సప్లయర్స్ ఉంటారో ఆ సప్లయర్స్ కూడా తనకు కావాల్సిన వ్యక్తులకే ఇవ్వడం, వాళ్ళ నుంచి మళ్ళీ కమిషన్లు తీసుకోవడం. అలాగే డాక్టర్స్ను కూడా, జూనియర్ డాక్టర్స్ని నియమించుకునేటప్పుడు ఎవరిని నియమించుకోవాలనుకునే దాంట్లో మళ్ళీ వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం, లంచాలు అలా తీసుకొని నియమించడం. కొంతమందిని అయితే సరైన ఇంటర్వ్యూ ప్యానెల్ లేకుండా, ప్యానెల్ అనేది మెయింటైన్ చేయాలి కదా, అది లేకుండానే సిబ్బందిని తీసేసుకోవడం. ఆ సిబ్బంది కూడా ఈయనకు అనుకూలంగా ఒక ముఠాగా పనిచేయడం. ఇట్లా ఒక పెద్ద మాఫియానే ఆ హాస్పిటల్లో డిజైన్ చేశాడు ఆయన. పెద్ద ఇష్యూ ఇది. సో ఇది ఇలా సాగుతుంటే ఇప్పుడు ఈడీ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో ఆయన ఆస్తులు ఏంటి, వాటి కథ ఏంటి తేల్చాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆ సోదాలు అయితే చేసింది. ఈ సోదాల్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. మొదటిది, ఆయనకు సంబంధించిన 3 ఫ్లాట్స్లో సోదాలు జరిగాయి. ఆ ఫ్లాట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన 2 ఇళ్ళు, సొంతంగా ఆయనకు 2 ఇళ్ళు ఉన్నాయి, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ 2 ఫ్లాట్స్ అనమాట. సో ఆ ల్యాండ్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొన్నారు. అంటే ముందు కొనేసి ముందు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, తర్వాత డబ్బులు ఇచ్చుకొని ఈ విధంగా మేనేజ్ చేసుకున్నారు. సో ఇట్లా ఒక విధమైన గందరగోళ పరిస్థితులు క్రియేట్ చేసి మొత్తానికి గవర్నమెంట్ నుంచి కావాల్సినవన్నీ కూడా దక్కించుకుంటూ వెళ్ళారు. అలాగే ఇక్కడ వచ్చిన ఆదాయంతో అక్రమస్తులన్నీ కూడబెట్టుకుంటూ వెళ్ళారు. ఒక ప్రిన్సిపాల్కి జీతం ఎంత ఉంటుందో ఆ జీతంతో ఎన్ని ఫ్లాట్లు కొనగలడు, ఎన్ని ఫామ్ హౌస్లు కొనగలడు, అసలు ఏంటి ఇదంతా? సో ఇది డౌట్. అయితే దీంట్లో మరొక డౌట్ ఏంటంటే అదే హాస్పిటల్లో ఒక సీనియర్ డాక్టర్గా ఆయన భార్య సంగీత ఘోష్ గారు కూడా పనిచేశారు ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో. సో ఈ విధంగా పనిచేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఏ విధంగా కేసులో ఇరుక్కున్నారని గమనించి చూస్తే తన ప్రిన్సిపల్ హోదాలో 2021లో తన భార్యని అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించాడు. ఆయన ప్రిన్సిపల్గా ఉన్నాడు కదా, సో ఆవిడని అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమించాడు. ఆ విధంగా తన అధికారాలను కూడా ఆయన దుర్వినియోగం చేశాడు. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తప్పులన్నీ చేసుకుంటూ వెళ్ళాడు సందీప్ ఘోష్. ఖచ్చితంగా ఈ కేసులో అయితే ఆయనకు శిక్ష పడుతుంది. ఆయనతో పాటు మరొక 3 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఆస్తులు ఎవరైతే సంరక్షిస్తూ వస్తున్నారో, ఆయనకు బినామీలుగా ఎవరున్నారో ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళని ఆల్రెడీ కోర్టుకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో అది విధించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని పొడిగించండి, ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఉంది అని చెప్పేసి 23వ తారీఖు వరకు కూడా, సెప్టెంబర్ 23వ తారీఖు వరకు కూడా పొడిగించండి అని చెప్పేసి పిటిషన్ అయితే పెట్టుకున్నారు ఈడీ అధికారులు. పెట్టుకుంటే దాన్ని కూడా కోర్టు ఇప్పుడు అంగీకరిస్తుంది. సో ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. సో ఇందులో ఆయన భార్య పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆవిడని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంత సంగతి ఉందన్నమాట. ఈ కేసు చూస్తూ ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది, అసలు ఎక్కడ ఆగట్లేదు. అనేక విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. నిన్న కూడా సిబిఐకి సంబంధించి అనేక విషయాలు వచ్చాయి. ప్రజలు ఇప్పటిదాకా
వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద ధర్నాలు చేస్తూ వచ్చిన ప్రజలు ఇప్పుడు సడన్గా సిబిఐ మీద నిరసనలు తెలియజేస్తున్నారు. సిబిఐ ఎప్పుడైతే పోలీసులు విఫలమై కేసు సిబిఐకి వెళ్ళిందో సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈ కేసు విషయంలో మమతా బెనర్జీ గారిని నానా విమర్శలు చేసింది. సిబిఐ వాళ్ళ అండర్లో పనిచేస్తుంది కాబట్టి బాగా పనిచేస్తుంది అనుకుంటే వీళ్ళు కూడా మాకు సరైన ఆధారాలు దొరకలేదని చెప్పి ఫ్లేట్ ఫిరాయించారు. ఇక్కడ భయంకరమైన ట్విస్ట్ అన్నమాట ఇది. ఇన్ని రోజులుగా సంజయ్ రాయ్ని అరెస్ట్ చేసిన తర్వాత సరైన ప్రూఫ్లు, సరైన ఆధారాలు, సాక్ష్యాలు అతని నుంచి రాబట్టలేకపోయారు. ఇంకా అతను కన్ఫ్యూజన్ కూడా గురి చేశాడు. విచిత్రంగా సిబిఐ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఎక్కువైంది గమనిస్తే. అంతకుముందు గ్యాంగ్ రేప్ అన్నారు, తర్వాత గ్యాంగ్ రేప్ కాదని చెప్పేసి అటాప్సీ రిపోర్ట్ చూపించారు. అలాగే ఇతను నేను చంపలేదు, వేరే ఎవరో చంపితే నేను చూశాను, అమ్మాయి కొనవిపురితో ఉంది అని చెప్పేసి అతను మాట మార్చాడు. ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇట్లా రకరకాలుగా. అలాగే ఆమెను బాడీని ముందే దహనం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదులు చేయడాలు. సో దీనికి సంబంధించి ఇప్పటిదాకా సిబిఐ సమర్పించిన రిపోర్ట్ మొత్తాన్ని సుప్రీంకోర్టు ఇలా కొట్టేసి మీరు కొత్త రిపోర్ట్ తీసుకొని రండి, న్యూ ఎవిడెన్స్ రిపోర్ట్ అనేది పట్టుకొని రండి అని చెప్పేసి ఆర్డర్ వేసింది సుప్రీంకోర్టు. దానికి మంగళవారం వరకు టైం ఇచ్చారు. బహుశా నిన్ననే వెళ్ళి ఉండాలి. సో దానికి సంబంధించిన వార్తల్లో ఇప్పుడు ఈడీ కూడా చేరింది. ఈడీకి సంబంధించిన దర్యాప్తులు కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి. సో ఇది ఇక్కడ ఉన్న సంఘటన. ఇన్ని రకాల విషయాలు తయారవుతూ వస్తున్నాయి. అయితే దీంట్లో సిబిఐ ఫెయిల్యూర్ అనేది కొద్దో గొప్ప కనిపిస్తూ ఉంది. మమతా బెనర్జీ గారు మేము ఉరిశిక్ష విధించడానికి చట్టం తీసుకొచ్చామని చట్టం కూడా తెచ్చారు. కాకపోతే ఇప్పుడు దీన్ని ఇమీడియట్గా అమలుపరచాలన్నా సరే సరైన సాక్ష్యాధారాలని సిబిఐ చూపించాల్సిన అవసరం ఉంది. సిబిఐ అవి చూపించకపోతే పూర్తి స్థాయిలో ఈ శిక్షలు కూడా పడవు. అప్పుడు ఫెయిల్యూర్ ఎవరిది అనాలి? వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని అనాలా, లేకపోతే సిబిఐది అనాలా? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఏమైనా డ్రామా ఆడుతున్నారా? ఒక కేసును అడ్డం పెట్టుకొని ఇన్ని రకాలుగా జరుగుతుంది. మరోవైపు మమతా బెనర్జీ గారేమో జూనియర్ డాక్టర్లు అందరూ ఇక విధుల్లోకి రండి, చర్చలకు ఆహ్వానం అని చెప్పేసి ఆహ్వానం పలుకుతున్నారు. నిందితులకు శిక్షలు విధించకుండా, ఆ హాస్పిటల్ని సీజ్ చేయకుండా చర్చలు ఏంటి? ముందు హాస్పిటల్ని సీజ్ చేయాలి కదా. సో సీజ్ చేసేసి అక్కడ ఎవరెవరైతే తప్పుడు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకున్నప్పుడు కదా ఇక్కడ మార్చాల్సింది. ఇవన్నీ చేయకుండా ఒకసారిగా వీళ్ళు ప్లేట్ ఫిరాయిస్తున్నారు. సో ఇక్కడ మమతా బెనర్జీ గారి తప్పు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ కూడా కొన్ని తప్పుడుగులు వేస్తుంది అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈడీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్తే అంత, మరి ఏం చేస్తుందో చూడాలి. సో ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు సంగీత ఘోష్ గారు కూడా ఇందులో నిందితురాలుగా తేలారు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా తయారైంది. ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెంతమందికి ఈ విధంగా పదవులు ఇచ్చారు, ఇంకెంతమంది ఆయనకి బినామీలు ఉన్నారు అనేది ఇక్కడ ఉన్న డౌట్. అయితే ఇందులో మరో క్వశ్చన్ ఏంటంటే, ప్రభుత్వ స్థిరాస్తిని ఏ విధంగా అయినా దక్కించుకున్నాడు, ప్రభుత్వానికి ఈయనకు ఉండే లాలూచి ఏంటి అనే డౌట్ కూడా ఉంది. ఆల్రెడీ మనం గతంలో చెప్పుకున్నాం, ఆయనకి ఘనంగా ఆయన బర్త్డే విషెస్ ప్రభుత్వమే చెప్పడం మమతా బెనర్జీ గారు.